ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో స్టాక్ మార్కెట్‌లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పాను గదా! అయితే దానికి రిలేటెడే నేను ఇంకొక కారణం మీకు చెప్తాను చూడండి. యాక్చువల్లీ ఇది నా రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ అన్నట్టు. 2009లో నేను ఒక పాలిసీ తీసుకున్నాను. సో, ఈ పాలిసీలో నేను ఏం చేయాల్సి ఉంటుంది అంటే రూ. 4,968 6 నెలలకోసారి కట్టాలి. అంటే దాదాపుగా సంవత్సరానికి రూ. 10,000 పే చేయాలి. సో, అలా 15 సంవత్సరాల వరకు పే చేయాలన్నట్టు. అయితే 15 సంవత్సరాలలో వీళ్ళు నాకు పే చేసింది ఎంత అంటే ఫస్ట్ 4 ఇయర్స్‌లో 30,000 పే చేశారు. నెక్స్ట్ 4 ఇయర్స్‌లో 30,000 మొత్తం 60,000 పే చేశారు. రీసెంట్‌గా రూ. 87,776 పే చేయడం జరిగింది. వీటన్నిటిని మనం కలుపుకున్నట్టయితే ఇప్పుడు నాకు వీళ్ళు పే చేసింది 1,47,000 కాకపోతే నేను కట్టింది మాత్రం 1,49,000. సో, 15 సంవత్సరాలకు నేను డబ్బులు కట్టినందుకు గాను నాకే ఇక్కడ ఒక రూ. 2,000 లాస్ అయ్యాయి. కాకపోతే దీనిలో ఒక్క బెనిఫిట్ ఏంటి అంటే మనకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుందన్నట్టు. సో, అయితే ఇదంతా ఎందుకు జరిగింది అనంటే అవగాహన రాహిత్యం అన్నట్టు. ఇప్పుడు ఒకవేళ నాకు 2009లోనే స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఈటీఎఫ్ అంటే ఏంటి, వీటి గురించి నాలెడ్జ్ ఉంటే నేను ఇవే డబ్బులు ఎవ్రీ ఇయర్ 10,000 అంటే నెలకి రూ. 1,000 వేసుకుందాం. నెలకు రూ. 1,000 అనేవి నేను మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ, లేకపోతే స్టాక్ మార్కెట్‌లో గానీ దేనిలోనైనా సరే ఇన్వెస్ట్‌మెంట్ చేసుంటే ఈజీగా నా డబ్బులనేవి డబుల్ అయ్యేవి. అయితే నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంటాయి చూసారా, వాటి జోలికి అస్సలు వెళ్ళకండి. దీనిలో చాలా రకాల హిడెన్ చార్జెస్ ఉంటాయి. చాలా మొత్తంలో కమిషన్ ఉంటుంది. కాబట్టి వీటి జోలికి పోకపోవడమే బెస్ట్. దీనికంటే బెస్ట్ మీరు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, దీని గురించి నేర్చుకోండి. చాలా ఈజీగా వస్తాయని చెప్పట్లేదు గానీ కొంచెం టైం కేటాయిస్తే మీకే అర్థమైపోద్ది. అది కూడా మనం ఎర్లీ ఏజ్‌లోనే స్టార్ట్ చేస్తే మనకు రిటర్న్స్ అనేవి చాలా బాగుంటాయి. మీరు కూడా నేను చేసిన మిస్టేక్ చేయకండి. చాలా ఎర్లీగా ఇన్వెస్టింగ్ అనేది స్టార్ట్ చేయండి. మరి మీరు ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయాలి అంటే మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ అనేది అవసరం ఉంటుంది. సో, దానికోసం నేను డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఇస్తాను. నేను ఇక్కడ క్యూఆర్ కోడ్ డిస్ప్లే చేస్తున్నాను. దీన్ని స్కాన్ చేసినా సరే మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసేయొచ్చు. మరి నెక్స్ట్ వీడియోలో సెన్సెక్స్ ఏంటి, నిఫ్టీ ఏంటి అనే దాని గురించి చాలా సింపుల్‌గా చెప్తాను. మరి ఇటువంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అని అంటే మిస్ అవ్వద్దు అని అంటే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. థాంక్ యూ.